మీ అందరికి వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు మీ కుటుంబాలను దీవించును గాక. ఈరోజు వాగ్దాన సందేశం లూకాసు వార్త 22వ అధ్యాయం 47, 48, 49 వచనాలు ధ్యానం చేసుకుందాం. ఆయన ఇంకనూ మాట్లాడుచున్నదిగా జనులు గుంపుగా వచ్చిరి. 12 మందిలో యూదా అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయన వద్దకు రాగా, యేసు, యూదా, నువ్వు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించున్నావని ఆయనతో అనగా, ఆయన చుట్టూ ఉన్న వారు జరగబోదాన్ని చూసి, ప్రభువా, కత్తితో నరుకుదామా అని ఆయనను అడిగిరి. అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. అయితే యేసు ఈ మట్టుకు తాలుడని చెప్పి వాని ముట్టి బాగు చేశాను. ప్రభువుకు స్తోత్రం కలు. ఈ మట్టుకు తాలుడని, ప్రభువుకు స్తోత్రం, వానిని బాగు చేశాను. ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని దీవించును. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారిని పట్టివ్వడం కొరకు యూదా మరి ప్రధాన యాజకులతో వారితో మరి మమేకమై వారిని కలుసుకొని 30 వెండి నాణ్యాలకు అమ్మివేసినట్టు దేవుని వాక్యం సరి. ఆయన చెప్పాడు, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో, దేవునికి స్తోత్రం, వారే యేసుక్రీస్తు అని వారికి చెప్పినప్పుడు మరి ఆయన వచ్చి ముద్దు పెట్టుకున్నప్పుడు ఆయన మరి ప్రభు అన్న మాట ఏమిటంటే, అక్కడ ముద్దు పెట్టుకొని 48 వచనం, మనుష్య కుమారు అప్పగిస్తున్నావు అన్నాడు. జరగబోదాన్ని చూసి ప్రభు ఆ కత్తితో నరుకుతూ అన్నప్పుడు ఆయన అన్నాడు, ఈ మట్టుకు తాలుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేసేసాడు. శత్రువులను ప్రేమించే దేవుడు యేసు ప్రభు ఈరోజు నిన్ను ప్రేమిస్తున్నాడు, నేను ఆశీర్వదిస్తున్నాడు, అభిషేకిస్తున్నాడు, నీ జీవితంలో అద్భుతం చేస్తున్నాడు. నీవు విశ్వసించు, దేవుని ప్రేమ గొప్పది. ప్రభువైన యేసుక్రీస్తు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తుని మాట దీవించును గాక. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. ప్రభు మీ కుటుంబాలను దీవించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.